హలో గాయ్స్! ఇప్పుడే 'శ్రీరామ్‌లో' 'మ్యాడ్ స్క్వేర్' చూసొచ్చా. పార్ట్ 1 కూడా పెద్దగా నచ్చలేదు భయ్యా నాకప్పుడు. పార్ట్స్‌గా వర్క్ అయింది. జస్ట్ ఓకే అనిపించింది. ఇప్పుడు ఈ మూవీకి కూడా నేను పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండానే వెళ్ళా. ముందుగా ప్రిపేర్ అయ్యే వెళ్ళా. కామెడీ తప్ప ఇంకేం ఎక్స్‌పెక్ట్ చేయకూడదని. నేను ఫుల్‌గా ఎంటర్‌టైన్ అయితే చాలు అనుకుని వెళ్ళా. బట్ నాకు అంతగా నచ్చలేదు భయ్యా. నౌ కమింగ్ టు స్టోరీ లైన్. ట్రైలర్‌లో చూపించినట్టే లడ్డు గాని పెళ్లితో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మూవీ గోవాకి ఎలా షిఫ్ట్ అయ్యింది? అక్కడ ఏం జరిగింది? అన్నది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్. మూవీ లడ్డు గాని ఎంట్రీతో మంచిగా ఓపెన్ అయింది. లడ్డు గాని ఎంట్రీ కూడా ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ హాఫ్‌లో లడ్డు గాని పెళ్లి ఎపిసోడ్‌లో చాలా వరకు జోక్స్ వర్క్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ అనుదీప్ గారి ఎంట్రీ బాగుంది. సెకండ్ హాఫ్‌లో స్వాతి రెడ్డి సాంగ్ కూడా బాగుంది భయ్య. నౌ కమింగ్ టు నెగెటివ్స్. ఫస్ట్ హాఫ్‌లో పెళ్లి ఎపిసోడ్ బాగానే వర్క్ అయినా మూవీ ఎప్పుడైతే గోవాకి షిఫ్ట్ అవుతుందో అప్పటి నుంచి స్లోగా డ్రాప్ అవుతూ వచ్చింది భయ్య. అండ్ సీన్స్ అన్ని రిపీటెడ్‌గా అనిపించింది. సునీల్ గారి సీక్వెన్స్‌లో ఒక్క ఫోన్ కాల్స్, కన్వర్జేషన్స్ తప్ప ఇంకేం నచ్చలేదు భయ్య నాకు. ఆయన యాక్టింగ్ కూడా పెద్దగా కొత్తగా ఏమీ లేదు. కమింగ్ టు టెక్నికాలిటీస్. సినిమా ఫోటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా బాగుంది. భీమ్స్ గారు ఇచ్చిన సాంగ్స్‌లో 'స్వాతి రెడ్డి' సాంగ్ తప్ప మిగతావి అంతగా ఏం బాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్. పార్ట్ 2 కదా! ఆ మాత్రం ఖర్చు పెడతారులే. కమింగ్ టు పెర్ఫార్మన్సెస్. మూవీ మొత్తంలో స్టాండ్ ఔట్ అయ్యేది లడ్డు గాని యాక్టింగ్ ఒకటే. చాలా ఈజ్‌తో యాక్ట్ చేసాడు. తను ఇచ్చే మైన్యూట్ ఎక్స్‌ప్రెషన్ కూడా మనం నవ్వుతాం. అండ్ లడ్డు గాని ఫాదర్ క్యారెక్టర్‌లో యాక్ట్ చేసిన ఆయన కూడా యాక్ట్ చేశారు. ఈసారి సంగీత్ శోభన్ ఫస్ట్ పార్ట్‌లో ఉన్నంత లేదనే చెప్పాలి. మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్‌లో యాక్ట్ చేశారు. మీరు కూడా ఈ మూవీ చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్స్‌లో చెప్పండి. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. సైనింగ్ ఆఫ్. జై హింద్.